వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. ఇటీవలే నలంద విశ్వవిద్యాలయం ఇనాగరేషన్ జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. చాలా గొప్పగా మనమందరము చెప్పుకుంటున్న విషయమే. 800 ఏళ్ల క్రితం ఒక ఇస్లామిక్ మతోన్మాది నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తే 2006లో ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని పునఃప్రారంభించాలి అనే ప్రపోజల్ పెడితే ఇప్పటికీ ఆ కల నెరవేరింది. అయితే ఇనాగరేషన్ వార్తలతో పాటు కొన్ని దిక్కుమాలిన వక్రీకరణలు కూడా మళ్ళా వచ్చాయి. బక్తియార్ ఖిల్జీ అనేవాడు నాశనం చేశాడు ఈ నలంద యూనివర్సిటీని అన్నది మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త రీసెర్చ్ బయటపడింది అని ఇది ఖిల్జీ చేసిన పని కాదు, బ్రాహ్మణులు చేసిన పని అనే దిక్కుమాలిన వక్రీకరణలు, ప్రోపగాండాలు మొదలుపెట్టారు. ఇలాంటివి చేసే వాళ్ళలో ముఖ్యంగా అందులోనూ హిందుత్వాన్ని తప్పుగా రాస్తూ ఆక్రమణదారులని గొప్పగా చూపించే కమ్యూనిక్రిస్ట్ చరిత్రకారులు, వీళ్ళని హిస్టోరియన్స్ కాదు డిస్టోరియన్స్ అనాలి. వాళ్లతో పాటు బుద్ధుడి పేరు చెప్పుకుని హిందుత్వాన్ని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళు ఇంకొందరుంటారు. ఇందులో ముఖ్యమైన కమ్యూనిక్రిస్టులు వీటిని దుష్టచతుష్టయం అని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా పిలిచాం. అయోధ్య రామ్ మందిర్ పైన చేసిన వీడియోలో కూడా ఈ నలుగురు పాపిస్టోరియన్స్ గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఎలాంటి చెత్త రాస్తారంటే, మీ ఇంటి దగ్గర చెట్టు మీద ఒక పిచ్చుక గూడు పెట్టింది అనుకోండి, అది బౌద్ధులే కడితే ఈ పిచ్చుకలు కబ్జా చేశాయి అని రాసేస్తారనమాట. ఏంటయ్యా ప్రూఫ్ ఏది అంటే, ఒకళ్ళు రాసిన చెత్త బుక్కు ఇంకొకళ్ళు చూపిస్తారు. వీళ్ళకి సనాతన ధర్మంపై బురద జల్లకపోతే ముద్ద దిగదు, ఈ ఇస్లామిక్ ఆక్రమణదారుల బూట్లు నాకకపోతే ఆ దిగిన ముద్ద పొద్దున పైకానాలో బయటికి రాదు. పేగులు ఉబ్బి ఉబ్బి వెధవ క్యాన్సర్ విరోచనాలు నోటితో చేస్తూ ఉంటారనమాట. అలా చేసిన వక్రీకరణే ఇది కూడా. బ్రాహ్మణులు, హిందువులు నలందాని కాల్చేశారు అనే వక్రీకరణ. ఈ చెత్తని ముఖ్యంగా ఫేమస్ చేసింది ఈ దుష్టచతుష్టయంలో ఒకడైన డిఎన్ ఝా. సరే, మనిషి పోయాడనుకోండి, బట్ చేసిన పాపాలు అలాగే ఉన్నాయిగా. సో ఈ డిఎన్ ఝా తన పుస్తకంలో ఇద్దరు హిందూ ఫెనటిక్స్ అంటే హిందూ మతోన్మాదులు నలందాన్ని తగలబెట్టారు అని చెప్పాడు. దానికి రిఫరెన్స్ ఏమిచ్చాడంటే, ఇంకో మార్క్సిస్ట్ డిస్టోరియన్ యాదవ రాసిన రచన చూపించి ఆ రచనలో ఈయన కోట్ చేశాడు అని చెప్పాడు. ఈ యాదవ తిబ్బెత్ లోని ఒక లామా రాసిన రచనల్లో ఇలా ఉంది అని రిఫరెన్స్ ఇచ్చాడు. అసలు అందులో ఏముంది అన్నది కొద్ది నిమిషాల్లో చూద్దాం. అయితే ఇక్కడ ఈ డిస్టోరియన్ల దొంగ బుద్ధి ఏంటో చూడండి, ఇక్కడ బయటపడుతుంది. యాదవ రాసిన అకౌంట్ లో ఇలా జరిగింది అంటే హిందూ ఫెనటిక్స్ ఏదో చేశారు అన్నట్టుగా జరిగింది అన్నది డౌట్ఫుల్, అనుమానాస్పదము, ఖచ్చితంగా చెప్పలేము అని రాస్తే, ఇది చెప్పడం కూడా ఖచ్చితంగా వెరీ డిఫికల్ట్ అని రాస్తే, ఈ డిఎన్ ఝా అనే అతను ఆ డౌట్ఫుల్ అనే పదాన్ని, ఈ వెరీ డిఫికల్ట్ అనే పదాన్ని ఎగరగొట్టేసి ఇలాగే జరిగింది అన్నట్టుగా రాసి, పైగా ఆ హిందూ ఫెనటిక్స్ అనే పదాలని కొటేషన్స్ లో పెట్టాడు. అదేదో యాదవ రచనలోనే అతను ఎంఫసిస్ చేయాలి, జాగ్రత్తగా చూడండి అని చెప్పినట్టుగా ఇతను రాసేసాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ ఏంటో చూద్దాం. క్లియర్ గా ఒక రిఫరెన్స్ తీసుకుని దానిలో యాదవ ఏదో చెప్తే అందులో ఉన్నది ఖచ్చితంగా చెప్పలేము అన్న మాటని తీసేశాడు డిఎన్ ఝా అన్నది అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రిఫరెన్స్ ఏంటి అంటే, టిబ్బెత్ కి చెందిన ఒక బౌద్ధ గురు, లామా అంటారు కదా, అలా సుంపా కాన్పో, మేబీ నేను పేరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయలేకపోవచ్చు, ఆ లామా రాసిన బుక్ అనమాట. ఈ బుక్ కాంటెంపరీ పుస్తకం కాదు, అంటే నలంద ఉన్న సమయంలో కానీ, ఆ బక్తియార్ ఖిల్జీ సమయంలోనో, లేదా ఆ నలంద కాలిపోయిన సమయంలోనో కానీ రాసిన పుస్తకం అయితే కాదు. 1700లో ఈ లామా బ్రతికి ఉన్న వ్యక్తి. అతను రాసిన బుక్ అంటే ఈ సంఘటన జరిగిన దాదాపు 500-600 ఏళ్ల తర్వాత రాసిన బుక్. స్మృతి చేసుకుని రాశాడా, గుర్తు తెచ్చుకుని కావాలి అని రాశాడా, ఎవరైనా చెప్తే రాశారా అన్నది మనకు తెలియదు. అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకున్నారు, వాళ్ళకి తరతరాలుగా గుర్తొస్తూ ఉంది అని క్లెయిమ్ చేస్తే, హిందూ గ్రంథాల్లో కూడా మరి చాణక్యుడి మెన్షన్స్ ఎన్నో ఉంటాయి. ఇది ఈ డిస్టోరియన్స్ ఒప్పుకుని చావరు. సో అక్కడ గుర్తు తెచ్చుకుని రాశాడనే వాదన పనికిరానప్పుడు ఇక్కడ కూడా పనికిరాదు. ఎనీవేస్, అక్కడ ఉన్నది వక్రీకరించి రాశారన్నది కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏం రాసిందంటే, ఇద్దరు తీర్థకులు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇద్దరు తీర్థకులు
అంటే భిక్షువులు అక్కడ అడగడానికి భిక్ష అడగడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరు తీర్థకులు నలంద దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులు గిన్నెలు కడిగే నీళ్లు వాళ్ళ మీద పోసి ఎక్కిరించి గేటుకి నొక్కేసి ఇబ్బంది పెట్టి హింసించారు అని అందులో రాయడం జరిగింది. అప్పుడు ఆ ఇద్దరు తీర్థకుల్లో ఒకడు ఒక గొయ్యి తవ్వి సూర్యుడి కోసం తపస్సు చేసి దాదాపు 12 ఏళ్లు తపస్సు చేసి సూర్యుడి శక్తి తెచ్చుకుని హోమగుండంలోంచి అగ్ని నలంద మీద వేస్తే అప్పుడు మంటలు చెలరేగాయని, కానీ అందులో 2 పవిత్ర బౌద్ధ గ్రంథాల్లోంచి మ్యాజికల్ గా నీళ్లు వచ్చి కొన్ని బుక్స్ సేఫ్ గా ఉండిపోయాయని రాశాడు. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇలా చమత్కారాలు మహిమలు బౌద్ధులు నమ్ముతారా? సరే, వాళ్ళు నమ్మినా సో కాల్డ్ హేతువాద మార్క్సిస్ట్ నాస్తిక డిస్టోరియన్లు నమ్ముతారా? ఆ రిఫరెన్స్ సరైనదే, అలా జరిగింది అని ఒప్పుకుంటే మన పురాణాల్లో ఉన్న హిందూ దేవి దేవతల మహిమలు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. రెండోది, అంత జ్ఞానులు శాంతి స్వభావం ఉండి లోకానికి ఇంత శాంతి నేర్పిన బౌద్ధ భిక్షువులు ఇలా ఇద్దరు కేవలం బౌద్ధులు కాదు అని లేదా ఎవరో వేరేవారు అని చెప్పి వాళ్ళ మీద గిన్నెలు కడిగే నీళ్లు పోసి ఇంత అగౌరవంగా అనాగరికంగా ప్రవర్తిస్తారా? మరి సరా, ప్రవర్తించారే అనుకుందాం, మనకెందుకు, చరిత్రలో తక్కువ ఘోరాలు ఏమి లేవుగా వీళ్ళవి, అది పక్కన పెట్టేద్దాం. ఎనీవేస్, సో ఈ కథలో చెప్పినట్టు ఇక్కడ ఆ లామా ఎప్పుడు భారత్కు రాలేదు, కానీ 1700లో ఈ పుస్తకం రాశాడు 1100s లో జరిగిన అంశం పైన. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, యాదవ్ ఈ కథ డౌట్ఫుల్ అని రాస్తే డిఎన్జా డౌట్ఫుల్ అన్న పదం తీసేశాడు. ఇందాకే మనం చూసాం. అక్కడ తీర్థక్ అని ఉంటే దాన్ని వీళ్ళు హిందూ ఫెనటిక్స్ అని రాశారు. తర్వాతి వాళ్ళు బ్రాహ్మణ్ అని చెప్పడం మొదలు పెట్టారు. సో ఈ యాదవ్ తీసుకున్న ట్రాన్స్లేషన్ ఎక్కడిది? మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ పుస్తకం ఏదైతే ఉందో ప్యాగ్ శామ్ జాన్ జాంగ్ అని ఇందాక చెప్పిన లామా రాసింది. దీన్ని బ్రిటిష్ ఆక్రమణలో ఉన్నప్పుడే మెకాలే కమిషన్ వాళ్ళ ద్వారా చేయించిన ట్రాన్స్లేషన్స్ లో ఏషియాటిక్ సొసైటీ వాళ్ళ ద్వారా ఈ బుక్ కూడా ట్రాన్స్లేషన్ జరిగింది, అనువాదం జరిగింది. ఆ ఆంగ్ల అనువాదం చేసింది శరత్ చంద్ర దాస్. ఇక్కడ ఇండెక్స్ లో చాలా సింపుల్ గా తీర్థక్ అంటే బుద్ధిస్టులు హిందువులని తీర్థక్ అని పిలిచేవారు అని చెప్పి చాలా సింపుల్ గా రాసేశాడు. అది తీసుకుని వీళ్ళు హిందూస్ అని, దాని తర్వాత హిందూ ఫెనటిక్స్ అంటే హిందూ మతోన్మాదులు అని చెప్పి ఇంకొంచెం ఎక్కించి వక్రీకరణ చేశారు యాదవ్ అండ్ ఝా. సో సేమ్ టైంలో రాయలేదు, పైగా ఎప్పుడు భారత్ కి రాణి లామా రాసిన బుక్, పైగా దానికి తోడు ఆ దిక్కుమాలిన మెకాలే కమిషన్ లో జరిగిన ట్రాన్స్లేషన్స్ ఇవి. దానిలో ఎన్ని బూతులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో అది కోట్ చేసి సొంత పైత్యం కూడా యాడ్ చేశారు అన్నప్పుడే ఈ రిఫరెన్స్ తప్పు అని మినిమం బుద్ధున్నోడికి ఎవరికైనా అర్థమైపోతుంది. అయితే సరే, ఆ కథ అదంతా ఏదో జరిగిందే అనుకుందాం, తీర్థక్ అనే పదమే రాశాడే అనుకుందాం. అయితే తీర్థక్ అంటే బ్రాహ్మణులని కానీ హిందువులని కానీ అనుకోవచ్చు కదా, వాళ్ళు అలాగే అనేవారేమో అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ బుక్తో పాటు ఈ డిస్టోరియన్ పాపిస్టోరియన్లు ఇంకో బుక్ కూడా చూపిస్తుంటారు. అదే తారానాథ రాసిన పుస్తకం. తారానాథ 1500 సమయానికి చెందిన ఒక లామా. 1608లో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీనిలో కూడా అదే కథ ఉంటుంది. బౌద్ధ భిక్షువులు ఇలా అనాగరికంగా ఇలా అసహ్యంగా బిహేవ్ చేశారు, వాళ్ళ పైన కుక్కల్ని వదిలి హింసిస్తే అప్పుడు ఆ తీర్థకులు అనే ఉంటుంది ఇక్కడ కూడా. ఆ తీర్థకులు ఏదో శక్తులు తెచ్చుకుని ఇలా మంట పెట్టారు, ఇదే కథ ఉంటుంది ఈ పుస్తకంలో కూడా. అయితే ఇక్కడ మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇదే తారానాథ రాసిన ఇవే పుస్తకాల్లో మల్టిపుల్ ప్లేసెస్ లో అంటే చాలా చోట్ల బ్రాహ్మణ వేరుగా తీర్థక అనేది వేరుగా చూపించడం జరిగింది. ఆ లామా అంత సింపుల్ గా టైపింగ్ మిస్టేక్ లాగా అయితే చేయరు కదా, వాళ్ళందరూ గురువులు కదా. సో ఒకే సెంటెన్స్ లో బ్రాహ్మిన్స్ అండ్ తీర్థక్స్, బ్రాహ్మణులు తీర్థకులు వేరు వేరు అన్నట్టుగా క్లియర్ గా రాయడం జరిగింది. అంటే అవి రెండు వేరు. సో అక్కడ తీర్థకులు ఎవరైతే వచ్చారో వాళ్ళని హిందువులు అని ఎస్సి దాస్ చేస్తే ఆ హిందువుల్ని హిందూ మతోన్మాదులని ఈ మార్క్సిస్ట్ చరిత్రకారులు ఇంకా వక్రీకరించడం అనేది జరిగిందనమాట. దానికి తోడు
ఇదే పుస్తకంలో 19వ అధ్యాయంలో అదే తారానాథుడు తురుష్క, పర్షియన్ రాజులు కలిసి నలందాని నాశనం చేశారు అని కూడా రాశాడు. సో ఇక్కడ కూడా మనకి తేడా అనేది కనిపిస్తుంది. సరే, మరి ఇలా లామాలు 400, 500, 600 ఏళ్ల తర్వాత రాసిన బుక్స్, దానికి తోడు దానిపైన వక్రీకరణలు జరిగాయి. విన్నది రాశారో అనుకున్నది రాశారో తెలియదు. ఈ హిస్టోరియన్లు వక్రీకరణ అయితే చేసేశారు. కానీ అసలైన నమ్మదగిన సోర్స్ ఏది అంటే సమకాలీన సమయంలో రాయబడిన పుస్తకాలనే జనరల్ గా తీసుకుంటాం. ఎందరో ముస్లిం చరిత్రకారులు ఒప్పుకున్న బుక్ బఖ్తియార్ ఖిల్జీ టైంలోనే ఉన్న మిన్హాజ్ ఇల్ సరాజ్ అనే పర్షియన్ చరిత్రకారుడు రాసిన తబాకత్ ఇల్ నసీరీ. పేర్లు ఏదైనా తప్పుగా వెళ్తుండొచ్చు. సో ఆ తబాకత్ ఇల్ నసీరీలో ఏముంది అన్నది చూద్దాం. చాలా క్లియర్ గా బఖ్తియార్ ఖిల్జీ నలందాని ఒక కోట అనుకుని ఫుల్ ఫోర్స్ తోటి అటాక్ చేశాడు. ఎన్నో వేల పుస్తకాలు తగలబడ్డాయి. అక్కడ చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, గుండు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖిల్జీ చంపేశాడు. ఇక్కడ గ్రేట్ నెంబర్ ఆఫ్ బుక్స్, ఎన్నో పుస్తకాలు తగలడ్డాయి. దాని తర్వాత వీళ్ళకి తెలిసింది, వీళ్ళు ఏదైతే కోట అనుకుని అటాక్ చేశారో అది యాక్చువల్ గా ఒక విద్యాలయము అని, దాన్ని అక్కడ ఉన్న లోకల్ స్లాంగ్ లో, అంటే మన హిందూ స్లాంగ్ లో బీహార్ అని అంటారు అని అప్పుడు వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు కోట అనుకుని అటాక్ చేసి పూర్తిగా నాశనం చేశారు. ఇది సమకాలీన సమయంలో ఉన్న చరిత్రకారుడు రాసిన రికార్డు. దీన్నే తర్వాత కొందరు బ్రిటిష్ కాలపు చరిత్రకారులు కూడా రాశారు. సో ఇదొక ముఖ్యమైన సోర్స్ అవుతుంది. ఇదే కాకుండా బుద్ధుడి పేరు, అంబేద్కర్ గారి పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాలు, బ్రాహ్మణ ద్వేషాలు పెంచే వాళ్ళకి ఖచ్చితంగా నమ్మే సోర్స్ కూడా మనం ఇద్దాం. అదేంటంటే స్వయంగా అంబేద్కర్ గారే రాశారు అనే లెటర్స్ అండ్ రైటింగ్స్ లో ఆయన భారత్ లో బుద్ధిజం తగ్గిపోవడానికి, అలాగే నలంద లాంటి ఎన్నో విద్యాలయాలు నాశనం అవ్వడానికి ఇస్లామిక్ ఆక్రమణదారులే కారణము అని స్వయంగా రాశారు. సో అలాగే బౌద్ధులు భారత్ నుండి బయటికి పారిపోవడానికి కూడా ఇస్లామిక్ ఆక్రమణదారులు చేసిన దాడులే అని ఆయనే రాశారు. సో ఒకవేళ ఆయన రాసిన లెటర్స్ ఆయన రాశారు అని, ఆయన కాలం తర్వాత ఆయన పేరు మీద వచ్చిన రచనలు అన్నీ నిజమే అని నమ్మే వాళ్ళు అందరూ కూడా ఈ విషయం కూడా ఖచ్చితంగా నమ్మాలి. అండ్ ఇలా సోకాల్డ్ బుద్ధిస్ట్ అంబేద్కరైట్ అనే పేరు అడ్డుపెట్టుకుని వక్రీకరణలు చేస్తూ చరిత్రకి చెదలు పట్టించే వాళ్ళు ఎవరైనా సరే నలందాని బ్రాహ్మణులు, బుద్ధిస్టులని హిందువులు గెంటేశారు అని అన్నారు అంటే వాళ్లే స్వయంగా డాక్టర్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించినట్టు అన్నది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి గుర్తు కూడా చేయండి. సో అడ్డమైన వక్రీకరణల నుంచి మనల్ని మనము, మన రాబోయే తరాల్ని కాపాడుకుందాం. ఆ ప్రయత్నంలో చేసిన ఈ వీడియోని కుదిరినంత మందికి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియో చూపించేలాగా మీ హెల్ప్ చేయండి. ఇలాంటి దొంగ రచనల వల్ల మోసపోనివ్వకండి ఎవరిని కూడా. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పండి. వారి సపోర్ట్ అందించమనండి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారత చరిత్ర, సంస్కృతి, భారతీయుల ఐక్యతను మనం కాపాడుకుందాం. దానిలో మీ అందరి సపోర్ట్ ఉండాలి. అందుకే ఇన్నిసార్లు ఛానల్ని మరింత మందికి షేర్ చేయండి అని అడుగుతూ ఉంటాం. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.